రెండో అవతారం ఏం చేశాడు స్వామి? ద్వితీయంతు భవాయాస్య రసాతల గతామహీ. రసాతలంలో భూమి ఉంది. ఆ భూమిని ఉద్ధరించడానికి స్వామి రెండో అవతారాన్ని స్వీకరించాడు. ఆ అవతారానికి పేరే యజ్ఞ వరాహము అంటారు. ఏమంటారు? యజ్ఞ వరాహము. అసలు వరాహ రూపాన్ని ధరించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? చతుర్ముఖ బ్రహ్మగారు అందరినీ సృష్టించాడు. సృష్టించిన సందర్భంలో అనేక రకాల ఇబ్బందులు కలిగాయి అనుకోండి. అయినప్పుడు తన శరీరాన్ని రెండుగా చేసుకున్నాడు. ఒకటి స్వయంభూ మనువు అని ఒక రూపంతో, ఇంకోటి ఒకటి స్త్రీ రూపాన్ని పొందాడు. శతరూప అని పేరు. ఏం పేరు? శతరూప అని స్త్రీ రూపం ఎడం పక్క పడిన దేహంతో దాన్ని పొందాడు. కుడి రూపంతో స్వయంభూ మనువు ఇద్దరు పుట్టారు. ఆయన శరీరం భిన్నమై ఆ ఇద్దరిని వివాహం చేసుకున్నారా, మీరు సంతానాన్ని కనండి అన్నాడు బ్రహ్మగారు. వెంటనే స్వయంభూ మనువు నమస్కారం పెట్టి చూశాట. ఏమిటో ఎందుకు చూస్తున్నావు? స్వామి సంతానం కనుక సృష్టి చేయమన్నారు, బాగుంది. కానీ సృష్టిద్దామంటే భూమి లేదండి కింద. భూమి ఏమైంది? భూమి సముద్రంలోకి వెళ్ళిపోయింది. ప్రళయార్ణవం ఏర్పడిన తర్వాత భూమి అంతా కూడా దాంట్లోకి చేరిపోతే మొత్తం సముద్రమే జలమే. ఓ ఆవగించంత ఉంది భూమి. ఎక్కడుంది భూమి? ఎలా చూడాలి? ఆ భూమిని ఎలా ఉద్ధరించాలి? అయ్యో, ఇది నా పని కాదే, సృష్టించమన్నాడు నా తండ్రి అని భావిస్తూ తండ్రిని ప్రార్థన చేశాడు విష్ణుమూర్తిని. అలా ప్రార్థన చేస్తుంటే ఆయన నాసాపుటం నుంచి ఒక చిన్న వరాహ తోకం నిరగాత్, ఒక చిన్న వరాహపు పిల్ల ముక్కు నుంచి చిన్న పిల్లలా జాలువారింది. చూస్తుండగానే అది అలా 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 పెద్దదైపోతూ సముద్రంలో పడితే బ్రహ్మలోకం దాకా దాటి పైన నీళ్లు పడ్డేటండి. అంత పెద్ద వరాహం. ఎందుకు వరాహ రూపాన్ని ధరించాలి అంటే, మరి భూమిని ఉద్ధరించాలంటే వరాహమే చేయగలదు. ఎందుకంటే భూమిని కనిపెట్టాలంటే అన్నీ కనిపెట్టలేవు. భూమికి ఒక గుణం ఉంది. ఏమిటి భూమికి ఉన్న గుణం అంటే? వాసన. ఆ వాసనని గ్రహించగలిగేది వరాహం. అందుకని ఆయన వరాహ రూపంలో వెళ్ళి అంతటా వెతుకుతుంటే భూమి కనపడింది. అప్పుడు ఆయన తన క్రోడం మీద, తన దంష్ట్ర మీద భూమిని ఉద్ధరించి పైకి తీసుకొచ్చాడు. యజ్ఞ వరాహమయ్యాడు. శరీరం అంతా వెంట్రుకలే. ఆ వెంట్రుకలన్నీ దర్భలు అంటారు. దర్భలు ఆయన వెంట్రుకల నుంచే పుట్టాయి. ఒక్కసారి అలా విదిల్చేట పైకి వచ్చాక, విదల్చగానే అవన్నీ దర్భల కింద సృష్టి అయినాయి అంటారు. అందుకే దర్భ పవిత్రం. యజ్ఞవరాహస్వామి యొక్క రోమాలే దర్భలు. అందుకే యజ్ఞయాగాది క్రతువులు ఏం జరిగినా దర్భలు ఆడతారు. అది పవిత్రం అన్నమాట. దర్భతో మంత్రించిన, దర్భతో ఏం చేసినా పరమ పవిత్రం అన్నమాట. అందుకనే ఇళ్లల్లో గ్రహణాలు అలాంటివి వచ్చినప్పుడు కూడా ఆ దర్భల్ని, సూర్యుని యొక్క ఆ గ్రహణ ప్రభావం ఆ ఇంటి మీద వస్తువుల మీద పడకుండా వాటిని పెడతారు. దర్భ అంత గొప్ప శక్తి అండి, స్వామి నుంచే వచ్చింది. అలా భూమిని ఉద్ధరించి ఆ భూమిని అక్కడ పెట్టేటండి. పెట్టిన తర్వాత తన దంష్ట్రకి కొంత మట్టి అంటి ఉందటండి. ఆ మట్టి అంటినప్పుడు దాన్ని దులపాలి కదా, ఇలా దులిపెట్టండి. దులిపినప్పుడు మూడుగా చిన్న చిన్న ముద్దలు పడ్డాయిటండి. అవే పిండాలు అంటారు. ఏమంటారు? మట్టి పిండం అంటాం కదా. మనకి స్వామి ఒక నేర్పేట, ఒరే నాయనా, మీరు కూడా పితృదేవతలను ఉద్దేశించి ఇలా పిండ ప్రదానాదులు చేయండి అని ఆ పిండ ప్రదాన క్రమాన్ని కూడా యజ్ఞ వరాహం అని చాలా చక్కగా చెప్తారు. వరాహం అంటే కూడా అర్థం ఏంటండి? వర ఆహ. ఆహ అంటే రోజు అని అర్థం. వర అంటే శ్రేష్టమైన రోజు. ఏమిటి శ్రేష్టమైన రోజు? ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, స్వామి భూమిని పైకి తీసుకొచ్చాడు కదండి, అందువల్ల ఆయనకి పేరు వరాహ అయింది. అలాగే సౌకరం వపుహు అన్నారు. సూకరం అని పిలుస్తారు కదండి వరాహాన్ని. ఏమంటారు? సూకరం.
ఎందుకు సూకరం అన్నారు? మనుషులు ఉండడానికి, భూమిని తీసుకురావడానికి సుఖకరమైన రూపాన్ని ధరించట. సౌకర్యంతో ఉండే రూపం సూకరం. మన వాళ్ళు తిట్టడానికి వాడుతూ ఉంటారు. ఇంత సూకరంగా రా, ఇంత వరాహం వాడు అంటుంటారు. కానీ ఆ పదంలో అర్థాలు తెలియదు కదా, మనం అనేస్తాం. అలాగే పరమాత్మ యొక్క రెండో అవతారం వరాహ అవతారము